స్కూల్ అట్ ఏఎస్ రావు నగర్ ఓపెనింగ్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. జనరల్లీ ఏంటంటే మేము షాపింగ్ కాంప్లెక్సెస్, సారీ షాప్స్, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా ఉంటాం, కానీ ఇలా ప్రీ స్కూల్ ఓపెనింగ్స్ చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి నాకు నా బాల్యం గుర్తొచ్చింది. అమ్మ నన్ను ఫస్ట్ టైం స్కూల్లోకి వేసినటువంటి ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆ స్కూల్ వాతావరణం ఒక్కోసారి అప్పట్లో ఎలా ఉండేది అంటే, బికాస్ మోస్ట్లీ ఇట్ వాజ్ ABCD ఇవి మాత్రమే మనకి నేర్పించేవాళ్ళు కాబట్టి అని చెప్పి, అలా కాకుండా ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్ని కూడా కరిక్యులం లో బోలెడన్ని మార్పుల్ని తీసుకొని వచ్చేసి స్కూల్ ఇస్ ఆల్సో లైక్ సెకండ్ హోమ్ లాగా చేసి పిల్లలు కూడా సేఫ్ గా ఫీల్ అయ్యేలాగా, హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అని విన్నాను. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మా పిల్లలు చదివేటప్పుడు కూడా అప్పటికి చాలా మార్పులు చేర్పులు జరిగాయి, ఇంకా జరిగి ఉంటాయని కోరుకుంటున్నాను. చైతన్య గారు అండ్ సౌందర్య గారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారు లిటిల్ మిలీనియం. ఆల్రెడీ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్ వన్ ఆల్ ఓవర్ ది కంట్రీలో 900+ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. అండ్ దే ఫాలో వెరీ గుడ్ కరిక్యులం. పిల్లలకి మరీ చిన్నప్పుడే తీసుకొని వచ్చేసి రైటింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ కంపోజిషన్స్ రాయించడం కాకుండా ప్లే మెథడ్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. తెలుసుకొని చాలా ఆనందం వేసింది. స్కూల్ అంటే ఎలా ఉండాలి అంటే, నేను స్కూల్కి వెళ్తా అనేలాగా ఉండాలి, కానీ నేను స్కూల్కి వెళ్ళాను అనేలాగా ఉంటే మాత్రం అక్కడ పేరెంట్స్ కాదు, టీచర్స్ ఆలోచించాల్సినటువంటి విషయం మనం ఏం చేస్తున్నాము అనేది. సో టీచర్స్ కూడా ఎవరైతే ఉన్నారో దే షుడ్ బికమ్ లైక్ పేరెంట్స్. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే చూసుకుంటారో వచ్చేటువంటి పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే, ఏం కావాలి? ఓపిక, బోల్డంత పేషెన్స్ కావాలి. మనం మన పిల్లల్ని చూసుకోవడానికే మనకు ఓపిక కావాలి. మరి ఇలాంటి స్కూల్ పెట్టినప్పుడు సౌందర్య గారు మీకు 100 రెట్లు ఎక్కువ ఓపిక భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ విసుక్కోకూడదు, చిరాకు పడకూడదు. వాళ్ళని ఎంత బాగా బుజ్జగించి చూసుకుంటే అంత బాగుంటారు. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. Can we have a big round of applause, please? What a moment of pride it is. A big woman entrepreneur, a great anchor, a role model for so many people, the millions of